హరే కృష్ణ అండి. కన్నయ్య బాల్యలీలా వైభవం గురించి పార్ట్ 1 ముందు వీడియోలో చెప్పడం జరిగిందండి. ఆ వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో పార్ట్ 2 అండి. కన్నయ్య బాల్యలీలా వైభవాన్ని గురించి ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుందండి. ఎంత విన్నా వినాలనే ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు, మళ్ళీ పుట్టుక వద్దు, మనం ఏ గర్భంలోకి ప్రవేశించకూడదు అంటూ ఉంటారు. గర్భస్థ నరకము అంటారు, విన్నారా? ఒకసారి గర్భం వెళ్ళి భగవంతుడిని ప్రార్థించిందట. నేనేమి అపరాధం చేశాను స్వామి, అందరూ నన్ను తిడుతున్నారు అన్నదట గర్భం భగవంతుడితో. స్వామి ఇలా అన్నారట, అమ్మ నువ్వు ఏమీ కంగారు పడకు, నేను గర్భంలోకి వచ్చాక ఆ గర్భాన్ని స్తుతిస్తాను అని. ఎప్పుడైతే దేవకీ గర్భంలోకి కృష్ణుడు ప్రవేశించారో బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, వరుణ, వాయు, యమ ఇత్యాది దేవతలందరూ వచ్చి దేవకీదేవి యొక్క గర్భాన్ని స్తుతించారట. అందుకే భాగవతంలో గర్భస్తుతి అంటారో ఆ అధ్యాయాన్ని. ఈ ప్రపంచంలో ఏది చెడు అంటే భగవంతుని ఆశ్రయం లేనిది ఏదైనా చెడేనండి. ఏది మంచి అంటే భగవంతుని ఆశ్రయం ఉన్నది ఏదైనా మంచియేనండి. నార్మల్గా పిల్లలు పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతారు కదండి, కానీ భగవంతుడు పుట్టినప్పుడు ఆయన పుట్టుక తత్వం దివ్యం కదా. ఈ రోజుల్లో ఉదాహరణకి ఈ రోజుల్లో నలుగురు కూర్చుని తినేటప్పుడు కూడా 4 ఫోన్స్ని వారు 4 ఛానల్స్ని చూస్తూ ఉంటారు. ఒక మంచి ఉపాయం ఒకరు చెప్పారండి. అది ఏమిటంటే, మనం భోజనానికి డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు, పూజా మందిరంలోకి పూజ చేయడానికి వెళ్ళినప్పుడు నలుగురు కలిసి ఏదైనా విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు ఒకరి ఇంట్లో ఫోన్ స్టాండ్ ఉందట. వారి ఫోన్స్ ఆ ఫోన్ స్టాండ్లో పెట్టాలట. ఎంత మంచి విషయం కదండి. ఎలా అయితే మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు మనం చెప్పులు స్టాండ్లో పెట్టుకొని ఇంట్లోకి వస్తామే, అలానే ఫోన్ స్టాండ్లో పెట్టి వాళ్ళు ఆ కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత వారి ఫోన్స్ని తీసుకోవడం జరుగుతుందట. మరి ఇంకా ఆలస్యం ఎందుకండి, అలానే మనం కూడా ఆచరిద్దామా? ఎందుకంటే సత్కార్యాన్ని వెంటనే అవలంబించాలి కదండి. ఈ ప్రపంచంలో పుట్టిన పిల్లలు ఎవరైనా ఏడవలసిందే కదా అండి. కానీ స్వామి పుట్టినప్పుడు నవ్వుతూ స్వామి తలపై రత్నాలతో పొదిగిన కిరీటాన్ని పెట్టుకొని ఉద్భవించారట. దాని తర్వాత ఒక కౌస్తభమణి ఉన్నదట, ఒక వైజయంతిమాల వేసుకున్నారట, పీతాంబరం ధోతి కట్టుకున్నారట, ఒక ఉత్తరీయం వేసుకున్నారట, మెడలో బంగారు హారం, రత్నాల హారములు, చెవులకు మకర కుండలములు ఉన్నాయట, చేతులకు చక్కటి ఉంగరములు, కడియములు ఉన్నాయట. ఈ అన్ని ఆభరణాలతో శంఖ, చక్ర, గద, పద్మములతో అవతరించారంటండి స్వామి. కేవలం శ్రీకృష్ణ భగవాను జననం గురించి వింటే ఈయన మనిషి కాదు, సాక్షాత్తు భగవంతుడే అని మనకు అవగతం అవుతుంది కదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా స్వామి బాల్యలీలా వైభవాన్ని గురించి వివరిస్తానండి. హరే కృష్ణ.